హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఇంక జాతర వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నానైతే లైటింగ్ వేస్తున్నారు. వన్ డే ఉంది మాకు టైం. ఆ రోజైతే ఫుల్ వర్షం వస్తుంది తగ్గుతుంది. ఆ వర్షంలో కూడా నాన్న ఫుల్గా తడిచిపోయారు. ఆ వర్షంలోనే వర్క్ అయితే ఆపకుండా నాన్న అయితే లైటింగ్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే పందిరికాడ కూడా నాన్న డెకరేషన్ చేయాలి. మా నాన్నకి ఏమైనా వర్క్ ఉంటే భోజనం కూడా చేయడం, ఆ వర్క్ పూర్తి చేసేంత వరకు. ఇక్కడైతే అమ్మవారి ఫోటో అయితే పెడుతున్నారు. ఈ ఫ్రేమ్ తీసుకొచ్చినప్పుడు నాన్న నేను చాలా సార్లు అడిగాను, ఎప్పుడు పెడతారు ఇదని చెప్పేసి. నాన్న పెడతారమ్మా, టైం ఉందని అని చెప్పేసి అన్నారు. ఆ టైం అయితే వచ్చేసింది. ఈ ఫ్రేమ్ పెట్టినప్పుడు వీడియో తీయకపోతే ఇలాగని చెప్పి వర్షంలో కూడా వెళ్ళి మరి వీడియో తీశాను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట అమ్మవారు అంటే. మాకే కాదు, మొత్తం మా ఫ్యామిలీ అందరికీ. మేము అమ్మవారికి ఏమైనా చేయాలనుకుంటే మేము వెనకడుగు అయితే వేయము. అది మాకు సాధ్యమైనంత వరకు మేమైతే చేస్తాము. ఫైనల్గా ఫ్రేమ్ అయితే పెట్టేశారు. ఫస్ట్ అయితే ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలని ఆలోచించారు. మేమే చెప్పాము అక్కడ పెట్టండి అని చెప్పేసి. సో అక్కడైతే పెట్టారు. ఇక్కడ ఏంటంటే వేప చెట్టు కింద వచ్చింది ఆ ఫ్రేము. ఎలాగో వాళ్ళు ఫ్రేమ్ పెట్టడానికి నిచ్చెన వేసుకున్నారు. సో అక్కడే వేప చెట్టు ఉంది కాబట్టి నానైతే కొమ్మలు అయితే కోయిపించారు. ఎందుకంటే గుమ్మానికి కట్టడానికి నెక్స్ట్ డేనే జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఏ పూజకైనా అమ్మవారి పూజ అంటే కంపల్సరీగా ఉండవలసింది వేపాకులు. అవి లేకుండా ఎలా చేయగలం అని చెప్పేసి వస్తున్నప్పుడు అయితే ఫైనల్గా లైటింగ్ వెలిగించే సమయం అయితే వచ్చేసింది. చూసారు ఎంత బాగుందో, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. అమ్మవారి ఫోటో చూసి మా బాబు అయితే దండం పెట్టేసుకుంటున్నారు. చూసేయండి. దండం పెట్టిందో, దండం పెట్టింది. ఫైనల్గా వీడియో అయితే ఇంత. ఇంకా ముందు వస్తాయి జాతర కోసం. జాతర ఎలా చేసుకున్నామో ప్రతిదీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.